మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మన తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి గత వారంలో మనకి 1700 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఏంటి నోటిఫికేషన్ అంటే డ్రైవర్ పోస్ట్స్ అండ్ అలాగే శ్రామిక పోస్టులకు సంబంధించి 1700 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. దీనికి అప్లికేషన్ డేట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎప్పటి నుంచి అంటే నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫర్దర్ ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఫీజు ఏంటి, ఎవరు దీనికి అర్హులు, ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, లేదంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది మనం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. వేకెన్సీ విషయానికి వస్తే కనుక డ్రైవర్ పోస్టులు మనకి 1000 పోస్టులు ఉన్నాయి. సో వీళ్ళకి శాలరీ వచ్చేసి 20,000 నుంచి 60,000 వరకు మనకు ఉంటుంది. అలాగే శ్రామిక పోస్టులు వచ్చేసి మనకి 743 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి శాలరీ వచ్చేసి 16,000 నుంచి 45,000 వరకు మనకు ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 8 నుంచి 28 వరకు మనకి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏదైతే ఎవరు ఎలిజిబిలిటీ దీనికి అంటే క్వాలిఫికేషన్స్ ఏంటి అని చూస్తే కనుక మెన్ అండ్ ఉమెన్ కూడా మనకి దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు. కంపల్సరీ దీనికి మనకి ఈ పోస్టులకు 22 నుంచి 35 ఇయర్స్ లోపు అయితే మనకు కంపల్సరీ ఉండాల్సిందే. అంటే దీనికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ప్లస్ 5 ఇయర్స్. అంటే ఎవరికి ఎస్సీ ఎస్టీ లేదంటే బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో 35 ఇయర్స్ క్రాస్ అయి ఉన్న వాళ్ళు దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ కూడా పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే సర్వీస్ పీరియడ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అంటే సర్వీస్ పీరియడ్ కంపల్సరీ మనకి ఉండాలి. అలాగే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కంపల్సరీ 10th క్లాస్ అయితే దీనికి క్వాలిఫై అయి ఉండాలి. డ్రైవర్ పోస్టులకి కంపల్సరీ 10th మినిమం క్వాలిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇంకా హెవీ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్ అవ్వచ్చు లేదంటే గూడ్స్ వెహికల్స్ మనకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి ఉండాలి. ఇంకా దీనికి మెడికల్గా స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే ఫిజికల్ ఫిట్గా ఉన్నామా లేదని చూస్తారు. అంటే ఫర్ సపోజ్ విజన్, అంటే మనకి డ్రైవర్స్కి విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది క్వాలిఫికేషన్ కంపల్సరీ 10th అయి ఉండాలి. వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్, హెవీ వెహికల్ అంటే ప్యాసింజర్ అంటే బస్సు వెహికల్, దానికి సంబంధించిన మనకి వెహికల్ మనకి డ్రైవింగ్ లైసెన్స్ మనకు ఉండాలి. ఇంకా నెక్స్ట్ శ్రామిక పోస్టుల విషయానికి వస్తే దీనికి ఎలిజిబుల్ ఉమెన్స్ అండ్ మెన్స్ అంటే బోత్ కేటగిరీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతున్నారు. దీనికి మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 ఇయర్స్. దీనికి కూడా సమ్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. దీన్ని అప్లికేబుల్ చేసుకోవచ్చు. దీనికి ఎవరైతే శ్రామిక పోస్టులు అప్లై చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఐటీఐ చేసి ఉండాలి. అంటే ఐటీఐ కంపల్సరీ రెలవెంట్ ఫీల్డ్లో మనకి ఎలక్ట్రీషియన్ లేదంటే సమ్ అదర్ డిపార్ట్మెంట్లో మనకి సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి. మెకానికల్ అవ్వచ్చు, మోటార్ వెహికల్ సంబంధించి స్టీల్ మెటల్ ఫిట్టరు, ఆటో ఎలక్ట్రీషియన్, సో డిఫరెంట్ కేటగిరీస్ కూడా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా దీనికి కంపల్సరీ గుడ్ హెల్త్, అది మెడికల్ ఫిట్నెస్ అన్నట్టుగా ఉండాలి. ఇంకా గుడ్ విజన్ కూడా దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక పార్ట్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ దీనికి ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, దీనికి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, లేదా డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటున్నారా లేదా అనే విషయానికి వస్తే కనుక దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్స్ మనకు తీసుకోవడం జరుగుతుంది చెప్పినట్టుగా. నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, 60 మార్క్స్కి ఉంటుంది. ఇందులో మనం ఎలా వెహికల్ స్టాప్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అలా గేర్ ఎలా చేంజ్ చేయాలి, ట్రాఫిక్ సెన్స్, మన ట్రాఫిక్ రూల్స్ మీద మనకి ఎంత ఐడియా ఉంది, అలాగే బ్రేకింగ్ సిస్టమ్ ఓవరాల్గా మనకి ఎంత ఐడియా ఉందని మనం చూస్తారు. దీనికి సంబంధించి 60 మార్క్స్ ఉంటుంది. ఇందులో మినిమం 30 మార్క్స్ స్కోర్ చేయాలి. అప్పుడు వాళ్ళు సెలక్షన్ నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్కి మనకి ఎలిజిబుల్ అవుతాం. ఇంకా నెక్స్ట్ వెయిటేజ్ మార్క్స్ 40 మార్క్స్ మనకి ఉంటుంది. అంటే అకాడమిక్ ఇయర్ లెవెల్లో 10thలో మీకు కంపల్సరీ మీకు 15 మార్క్స్ మ్యాక్సిమం తీసుకుంటారు. అలాగే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 25 మార్క్స్, అంటే కంప్లీట్గా 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 మార్క్స్లో 60 మార్క్స్ డ్రైవింగ్ టెస్ట్, 15 మార్క్స్ మీకు ఎస్ఎక్సీలో అంటే మీరు 10th క్లాస్ లెవెల్ చూసుకుంటారు. రిమైనింగ్ 25 మార్క్స్ మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి మీకు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉంది మనకి. అంటే 100లో మనకి ఒక ఓసీ ఆర్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 50% కంపల్సరీ రావాలి. అలాగే ఓబీసీ వాళ్ళు అంటే బీసీ వాళ్ళకి 45% మార్క్స్ రావాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% మార్క్స్ మనకి ఇందులో కంపల్సరీ రావాల్సిందే. ఇంకా శ్రామిక పోస్టులకి ఏముంటుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పక్కా ఉంటుంది. ఇంకా వెయిటేజ్ మార్క్స్ వీళ్ళకి
ఐటీఐలో ఏదైతే చేస్తుంటారో వాళ్ళకి 90 మార్క్స్ ఉంటుంది. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎవరైతే ఐటీఐలో 90 మార్క్స్ మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రిమైనింగ్ 10 మార్క్స్ ఏంటంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి 10 మార్క్స్ మీకు వాల్యుయేషన్‌గా ఉంటుంది. ఇంకా వీళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి. అంటే జనరల్ వారికి 50, బీసీ వాళ్ళకి 45, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 40. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అప్లికేషన్ ఫీజు కూడా దీనికి ఉంది. డ్రైవర్ పోస్టులకైతే ఎస్సీ, ఎస్టీల వాళ్ళకి రూ. 300. ఇంకా డ్రైవర్ పోస్టులకైతే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 300, అలాగే జనరల్ పీపుల్‌కి 600 అయితే ఉంది. ఇక శ్రామిక పోస్టులకైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 200, అలాగే జనరల్ పీపుల్‌కి అయితే రూ. 400 మనకి ఉంది. ఇంకా ఫర్దర్‌గా ఇంకా దీనికి రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళైతే ఎవరున్నారో, ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నారో వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం ఉంది దీనికి. అంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు దీనికి అప్లై చేస్తే కనుక మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు దీన్ని అప్లై చేసుకుంటే మీకు మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇంకా ఐటీఐలో ఎవరైతే 90% స్కోర్ చేస్తున్నారో వాళ్ళు కూడా మంచి అవకాశం ఇది. అంటే దీనికి ఎగ్జామ్ లేదు, గుర్తుపెట్టుకోవాలి. దీనికైతే ఎగ్జామ్ లేదు. ఓన్లీ మీకు డ్రైవింగ్ సెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. ఇప్పుడే అప్లై చేయండి. అంటే ఇప్పుడంటే విండో ఓపెన్ అవుతుంది మనకి. నెక్స్ట్ మంత్ 8th నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి దీనికి అప్లై చేస్తే మీకు మీ చేతిలో జాబ్ ఉన్నట్టే.